హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి సిఎస్ఐఆర్ నుంచి మనకి చాలా మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అండి. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమీ కావు. అన్నీ పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. లోవర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నుంచి స్టార్ట్ అయింది. మనకి ఏంటంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. చూడండి, ఇది వచ్చేసి సిఎస్ఐఆర్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మీకు ఇక్కడ జాబ్స్ అని ఉంటుంది. జాబ్స్లో మనకి 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి పర్మనెంట్ పొజిషన్స్, రెండోది వచ్చేసి టెంపరరీ పొజిషన్స్. మనం ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, పర్మనెంట్ పొజిషన్స్కే మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇప్పుడు పర్మనెంట్ పొజిషన్స్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు వచ్చేసి ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ టాప్లో కూడా మీకు కనబడుతుంది పర్మనెంట్ పొజిషన్ అని చెప్పేసి. కిందకి స్క్రోల్ చేసుకొని అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి 01R2024, ఓకేనా. 10th September 2024 అయితే ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది రిలీజ్ అయింది. ఏ పోస్టుల కోసం? సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్లో జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టాఫ్ కార్ డ్రైవర్, ఓకేనా. ఈ పొజిషన్స్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇక్కడ కంటిన్యూ అండ్ రీడింగ్ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ లింక్ వచ్చేసి అడ్వర్టైజ్మెంట్, సెకండ్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అన్నమాట, ఓకేనా. ఫస్ట్ దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి అఫీషియల్ నోటిఫికేషన్, సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండి. ఇదేంటంటే ఇన్స్టిట్యూట్ ఇన్వైట్స్ ఆఫ్లైన్ అప్లికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ పోస్ట్ ఆఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్లో జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అండ్ స్టాఫ్ కార్ డ్రైవర్. ఇది ఏంటంటే ఆఫ్లైన్ అప్లికేషన్ అండి, ఓకేనా. ఆన్లైన్ అప్లికేషన్ కాదు, ఆఫ్లైన్ అప్లికేషన్ మీరు పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు నోటిఫికేషన్లో ఇచ్చారు. అండ్ జనరల్ బ్యాలెన్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై. మీకు స్టార్టింగ్ ఆఫ్ దిస్ వీడియో మీకు చెప్పాను కదా, బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఉమెన్స్ని కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాం, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 20 October 2024 లోపు మనం ఏంటంటే ఈ ఆఫ్లైన్ అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఐదర్ స్పీడ్ పోస్ట్ అయినా పంపించవచ్చు, లేదంటే నార్మల్ రిజిస్టర్ పోస్ట్ అయినా పంపించవచ్చు. నా సజెషన్ ఏంటంటే అందరూ కూడా స్పీడ్ పోస్ట్ అయితే పంపించడానికి ట్రై చేయండి, ఓకేనా. మనకి వేకెన్సీ డీటెయిల్స్లో మనం అప్లై చేసుకునేలాగా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా, అలాగే ఏంటంటే జనరల్ మనం ఏంటంటే రెగ్యులర్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ అండి. 18 years నుంచి 28 years ఉన్న వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ లెవెల్ 2 ఇస్తున్నారు. 19,900 ఇనీషియల్గా బేసిక్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. 19,900 ఇనీషియల్గా ఇస్తే 35,000 వరకు శాలరీ అనేది వస్తుంది, పర్ మంత్ శాలరీ. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్స్లోనే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ఓకేనా. దీనికి వచ్చేసి 18 years నుంచి 28 years ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఏజ్ రిలాక్సేషన్ అన్ని పోస్టులు కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్. ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 years, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 years అనేది ఏజ్ రిలాక్సేషన్. దీనికి కూడా శాలరీ సేమ్ అండి, 35,000 పర్ మంత్ శాలరీ అయితే వస్తుంది. స్టాఫ్ కార్ డ్రైవర్, దీనికి వచ్చేసి 18 years నుంచి 27 years ఉన్న వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా సేమ్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్. అండ్ దీనికి కూడా శాలరీ చూసుకున్నట్టయితే 35,000 పర్ మంత్ అయితే వస్తుందండి. శాలరీ అన్నిటికి పే స్కేల్ లెవెల్ 2 ఇస్తున్నారు, అన్నీ కూడా సేమ్ అన్నమాట. ఇప్పుడు దీనికి రిలేటెడ్గా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చారో ఏంటో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ అండ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ కూడా సేమ్. ఏంటి అంటే 10+2, ఓకేనా. 12th standard ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ అని ఇచ్చారు. ఇక్కడ 10+2 అండ్ నెక్స్ట్ 12th standard ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ అని అంటే 10+2 అంటే ఇక్కడ ఎవరు వస్తారు? ఇంటర్ చేసిన వాళ్ళు వస్తారు, ఐటీఐ చేసిన వాళ్ళు వస్తారు, డిప్లొమా చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి ఈ 3 categories వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. టైపింగ్ స్పీడ్ అయితే మీకు వచ్చి ఉండాలి, అంతేగాని రిలవెంట్గా మీకు సర్టిఫికేట్ అయితే ఏమీ అవసరం లేదు. టైపింగ్ స్పీడ్ 35 words per minute ఇన్ ఇంగ్లీష్ అయితే టైప్ చేయాలి.
లేదు అనుకుంటే 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీలో అయినా మీరు టైప్ చేయాలి. ఓకేనా? దానికి రిలవెంట్‌గా మీకు సర్టిఫికేట్ అయితే ఏమీ అవసరం లేదు. సెలక్షన్ ప్రొసీజర్ దీనికి చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి మనకేంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఓఎంఆర్ బేస్డ్ అయితే ఉంటుందండి. ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్ అయితే ఉంటాయన్నమాట. బోత్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఏదో ఒకటి మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ అప్లికేషన్స్ వీళ్ళైతే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ మీడియం ఆఫ్ క్వెషన్స్ చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది లాంగ్వేజ్ అనేది. మీరు సెలెక్టెడ్ లాంగ్వేజ్ అనేది మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఏంటంటే ఇంగ్లీష్‌లో అయినా రాయొచ్చు, హిందీలో అయినా ఎగ్జామ్ రాయొచ్చు. 12థ్ క్లాస్ బేస్ మీద ఉంటది. అంటే మినిమమ్ ఇంటర్ లెవెల్‌లో అడుగుతారు. అంటే మీడియం లెవెల్‌లో ఉంటుంది క్వెషన్ అనేది. అలాగే నెక్స్ట్ వచ్చేసి టోటల్ నంబర్ ఆఫ్ క్వెషన్స్ వచ్చేసి 200 క్వెషన్స్ అయితే ఉంటాయి. టైమ్ అలాటెడ్ చూసుకున్నట్లయితే 2 అవర్స్ 30 మినిట్స్ టైమ్ అయితే ఉంటుందండి. 2 పేపర్స్ అయితే ఉంటాయి దీంట్లో మనకేంటంటే 2 పేపర్స్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనం. చూడండి సిలబస్ ఆఫ్ రిటన్ టెస్ట్ చూసుకున్నట్టయితే పేపర్ 1 వచ్చేసి 90 మినిట్స్, పేపర్ 2 వచ్చేసి 1 అవర్ టైమ్ అయితే ఉంటుందండి. ఓకేనా? మెంటల్ ఎబిలిటీ నుంచి 100 క్వెషన్స్ ఉంటాయి. 200 మార్క్స్ అంటే ఈచ్ క్వెషన్ క్యారీ 2 మార్క్స్. దీనికి వచ్చేసి ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ అనేది ఏమీ లేదు పేపర్ 1కి. పేపర్ 2కి చూసుకున్నట్టయితే జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద 50 క్వెషన్స్ అయితే వస్తాయి. 150 మార్క్స్ అంటే 3 మార్క్స్ ఫర్ ఎవ్రీ క్వెషన్. ఓకేనా? 3 మార్క్స్ ఫర్ ఈచ్ క్వెషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 1 నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఓకేనా? ఒక తప్పు పెట్టినట్టయితే ఒక మార్క్ అయితే పోతుంది. నెక్స్ట్ వచ్చేసి స్టాఫ్ కార్ డ్రైవర్ అండి. దీనికైతే ఎక్స్‌పీరియన్స్ అడగడం జరిగింది. ఓకేనా? స్టాఫ్ కార్ డ్రైవర్‌కి అయితే ఎక్స్‌పీరియన్స్ అడిగారు. దీనికి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌కి వచ్చేసి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఓకే. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ స్టాఫ్ కార్ డ్రైవర్‌కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10థ్ క్లాస్. 10థ్ క్లాస్ ఒక్కటి పాస్ అయితే సరిపోతుంది. మీకు ఎంత హైయర్ స్టడీస్ ఉన్నా, ఎంత హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా, పీజీ ఉన్నా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు. 10థ్ ఒక్కటి ఉంటే చాలండి. హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది. నేను అప్లై చేయొచ్చా? లేదా? అని చెప్పి చాలా మంది డౌట్. ఏంటంటే ఏం పర్వాలేదు. దీనికి అప్లై చేయొచ్చు. 10థ్ క్లాస్ ఉంటే సరిపోతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీ. మరి ఎందుకంటే ఈ పొజిషన్ మనం చూసుకోవచ్చు. స్టాఫ్ కార్ డ్రైవర్ కాబట్టి పొజిషన్ లైసెన్స్ అనేది కంపల్సరీ. లైట్ మోటార్ వెహికల్ అండ్ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అనేది కంపల్సరీగా కావాలి. 3 ఇయర్స్ అట్‌లీస్ట్ 3 ఇయర్స్ మీరు కార్ నడిపే మీకు అనుభవం ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసారు కదా! ఇప్పుడు రిటన్ టెస్ట్ ఎలా ఉంటుంది? సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే మనకైతే ఫస్ట్ రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది. ఏ సబ్జెక్ట్స్ నుండి వస్తాయి? జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ నుంచి మనకి ఈచ్ సబ్జెక్ట్ నుంచి 25 క్వెషన్స్ వస్తాయి. 75 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట ఈచ్ సబ్జెక్ట్‌కి. అంటే 1 క్వెషన్ క్యారీస్ 3 మార్క్స్ అండ్ 1 నెగెటివ్ మార్కింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. మీరు ఒక తప్పు పెట్టినట్టయితే ఒక మార్క్ అనేది పోతుంది. ఒక రైట్ పెట్టినట్టయితే 3 మార్కులనేవి మీకు యాడ్ అవుతుందని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. టోటల్‌గా 100 క్వెషన్స్ అయితే ఉంటాయండి. టోటల్ అలొటెడ్ టైమ్ చూసుకున్నట్టయితే 90 మినిట్స్ అయితే టైమ్ అయితే ఉంటుంది. ఓకేనా? నెగెటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ జనరల్ కండిషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దోస్ హూ ఆర్ వర్కింగ్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టార్స్‌లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఎన్ఓసీ సర్టిఫికేట్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది. అంటే ప్రైవేట్ సెక్టార్స్‌లో డ్రైవర్ కింద వర్క్ చేస్తూ ఉంటారు కదా! వాళ్ళేంటంటే ఎన్ఓసీ సర్టిఫికేట్ అంటే రిజైన్ చేసిన తర్వాత మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. రిజిగ్నేషన్ అనేది మేము యాక్సెప్ట్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళకి లెటర్ ఇస్తారు. అదే ఎన్ఓసీ సర్టిఫికేట్. ఓకే. రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ అండ్ నెక్స్ట్ 10 ఇయర్స్ ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కట్ ఆఫ్ డేట్ ఫర్ ఏజ్ అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ మనం చూసుకున్నట్టయితే 20 అక్టోబర్ 2024 మనకి కట్ ఆఫ్ డేట్. ఈ లోపు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ అనేది అన్నీ కూడా కంప్లీట్ అయ్యి ఉండాలి. అండ్ హౌ టు అప్లై, ఎలా అప్లై చేసుకోవాలి? ఆఫ్‌లైన్ అప్లికేషన్ అండి. అప్లికేషన్ కూడా మీకు అట్ దిస్ ఫైనల్ ఆఫ్ ది వీడియో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ₹500 అనేది అప్లికేషన్ ఫీజు. మీరేంటంటే డీడీ తీయాల్సి ఉంటుంది. డైరెక్టర్ CSIR IIM జమ్మూ. ఓకేనా? ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్లి దీని మీద మీరు డీడీ తీయాల్సి ఉంటుంది. దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్ఎస్‌సి, పీడబ్ల్యూబీడీ అండ్ నెక్స్ట్ వుమెన్ CSIR ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఓన్లీ రెగ్యులర్ ఎంప్లాయీస్. ఓకేనా? ఎవరైతే CSIR ఎంప్లాయీస్ రెగ్యులర్‌లో ఉంటారో వాళ్ళు మాత్రం ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, వుమెన్స్ అండ్ CSIR ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజ్ అనేది ఏమీ లేదు. ఓకేనా? రిమైనింగ్ క్యాండిడేట్స్ వచ్చేసి ₹500 అనేది అప్లికేషన్ ఫీజ్ డీడీ అయితే తీస్తారు. అండ్ అప్లికేషన్ ఫార్మ్ అనేది ఎలా ఉండాలి అంటే ఒక ఎన్వలప్ కవర్ తీసుకొని ఎన్వలప్ కవర్ టాప్‌లో మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఇక్కడ ఇచ్చారు చూడండి. అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పి డాష్ ఉంది కదా! ఈ డాష్‌లో మీరేంటి స్టాఫ్ డ్రైవర్ గాని, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ గాని మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో అది మెన్షన్ చేయాలి. ఓకేనా? అది మెన్షన్ చేసి ఇక్కడ ఇచ్చిన అడ్రెస్ కూడా
మనం మెన్షన్ చేసి ఇక్కడ మనం ఏంటంటే దానికి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఐదర్ స్పీడ్ పోస్ట్ అయినా లేదా రిజిస్టర్ పోస్ట్ అయినా చేయాలి. మాక్సిమం అందరూ కూడా స్పీడ్ పోస్టే చేయండి. ఓకేనా. ఇక్కడ ఇచ్చిన అడ్రస్‌కి మీరు స్పీడ్ పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. 20 అక్టోబర్ 2024 లోపు మీరైతే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఏది మనం పంపించే అప్లికేషన్ అనేది రీచ్ అవ్వాలి. ఏ డాక్యుమెంట్స్ అనేవి మనం అటాచ్ చేయాలి ఏంటని చెప్పి మనకి ఇక్కడ చాలా క్లియర్‌గా ఇచ్చారు. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మీరు అటాచ్ చేసి వాళ్ళకైతే అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఇన్‌కంప్లీట్ అప్లికేషన్ గాని, వితౌట్ ఫోటోస్ ఏవైనా మీరు పంపించినట్టయితే అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఓకేనా. మీరేంటంటే ఫస్ట్ డీడీ తీసిన అప్లికేషన్ ఫీజు కాపీ అనేది అటాచ్ చేయాలి. ఎవరైతే డీడీ తీయలేదో అంటే ఎలిజిబుల్ ఉన్నవాళ్ళే డీడీ తీస్తారు. దోస్ ఆర్ బిలాంగ్స్ టు ఎస్ఎస్టీ. ఉమెన్ కేటగిరీస్‌కొచ్చేసి ఎవరు కూడా ఏ క్యాస్ట్ ఉమెన్స్ అయినా సరే అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి అది అటాచ్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని లీవ్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి మీ ఫోటోస్ అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్. ఓకేనా. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రూఫ్ కింద 10th క్లాస్ మార్క్ లిస్ట్ అంటే సరిపోతుంది. దాన్ని జిరాక్స్ తీసి కిందన మీ సిగ్నేచర్ చేయాలి. అదే సెల్ఫ్ అటాచ్డ్. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, క్యాస్ట్ అండ్ నెక్స్ట్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, అలాగే నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అన్నీ కూడా సెల్ఫ్ అటాచ్డ్ అయి ఉండాలండి. ప్రతిదీ కూడా జిరాక్స్ కాపీయే మీరు పంపించాలి. జిరాక్స్ కాపీ కింద మీ సిగ్నేచర్ అనేది ఉండాలి. అదే సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అండి. జాగ్రత్త వినండి, స్లోగా చెప్తాను. ఇక్కడ మీ ఫోటో అయితే అంటించండి. ఓకేనా. ఫోటో అంటించి ఈ కింద నుంచి ఫోటో మీదకి వెళ్ళేలాగా సైన్ అయితే చేయాలి. ఓకేనా. మీ ఫుల్ సిగ్నేచర్ అనేది చేసి ఇక్కడ మీ పోస్ట్ కోడ్ అనేది మెన్షన్ చేయాలి. ప్రతి దానికి కూడా పోస్ట్ కోడ్ ఉంటుంది. చూడండి, జూనియర్ స్టెనోగ్రాఫర్ 03, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ 04, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్ 05, స్టాఫ్ కార్ డ్రైవర్ 06. ఇది పోస్ట్ కోడ్ అనమాట. ఓకేనా. ఈ పోస్ట్ కోడ్ అనేది ఇక్కడ ఇవ్వండి. ఎవరైతే ఫీజు పే చేసిన వాళ్ళు ఉంటారో వారి డీడీ నెంబరు, నేమ్ ఆఫ్ ది బ్యాంక్ అండ్ బ్రాంచ్ ఇక్కడ మెన్షన్ చేయండి. పే చేయలేని వాళ్ళు ఇది వదిలేసండి, ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ మీ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ టీజ్ గా బ్లాక్ లెటర్స్ లో రాయాలి. ఓకేనా. అన్ని కూడా క్యాపిటల్ లెటర్స్ లో రాయాలి. జెండర్ వచ్చేసి మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్, రిలీజియన్ హిందూ, క్రిస్టియన్ అండ్ ముస్లిమ్స్ ఏదైతే అది మెన్షన్ చేయండి. మీ ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ కంప్లీట్ అయ్యిందని చెప్పి కరస్పాండింగ్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ అయితే మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ సిటిజన్ అని అడుగుతుండ్రు. ఎస్ అని చెప్పేసి ఇక్కడ ఇండియన్ సిటిజన్ మీద టిక్ చేసేసండి. మెయిల్ ఐడి వచ్చేసి మీ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. మొబైల్ నెంబర్ కూడా, ఎందుకంటే ఫర్దర్గా మీకు ఏమైనా కమ్యూనికేట్ చేయాలంటే మీ మెయిల్ ఐడి అండ్ నెక్స్ట్ మొబైల్ నెంబర్తోనే కమ్యూనికేట్ చేస్తారు. నెక్స్ట్ జెండర్ వచ్చేసి మీ జనరల్ అయితే జనరల్, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఓబీసీ అయితే ఓబీసీ, పీడబ్ల్యూడీ, ఈఎస్ఎం అండ్ ఈడబ్ల్యూఎస్ మీ కేటగిరీ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. హ్యాండికేపర్ కాదా, ఫిజికల్ హ్యాండికేపర్ అయితే ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో అని రాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిఎస్ఐఆర్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్ అడుగుతున్నారు. మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టేసేయండి. ఎంప్లాయా కాదా అని అడుగుతున్నారు. ఇది కూడా నో అనే పెట్టండి. మ్యాక్సిమం అందరూ కూడా ఏంటంటే ఎంప్లాయీస్ కాదు కాబట్టి నో పెట్టండి. ఎంప్లాయీస్ అయితేనే ఎస్ అని పెట్టండి. ఎక్స్ సర్వీస్ మ్యానా, నో. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి క్లోజ్ రిలేటివ్స్ ఎవరైనా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సిఎస్ఐఆర్ IIIMలో వర్క్ చేస్తున్నారా లేదా, మీకు రిలేటివ్స్ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా రిలేటివ్స్ వర్క్ చేసినట్టయితే ఎస్ అని పెట్టేసి వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి. లేదు అనుకుంటే నో అని పెట్టేసండి, ప్రాబ్లం అయితే లేదు. బట్ ఏంటంటే వర్క్ చేసిన వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీకు ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయండి. ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి మీరు ఏ డాక్యుమెంట్స్ అటాచ్ చేస్తారో అన్నీ కూడా ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. కలర్ ఫొటోస్ పెట్టారా లేదా, ఎస్. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రూఫ్ పెట్టారా లేదా, ఎస్ అని చెప్పి పెట్టాలి. అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్ ఏది మనం అప్లికేషన్ ఫీజు పే చేశారా లేదా, ఎలిజిబుల్ అయితే పే చేసాను ఎస్ అని పెడతారు, లేదు అనుకుంటే నో అని పెట్టేస్తారు. ఓకేనా. ఖాళీగా వదిలేసినా పర్లేదు, లేదా ఇంటూ కొట్టేసినా పర్వాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టారా లేదా. నెక్స్ట్ వచ్చేసి ఈఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్స్, ఇంకా ఏమైనా రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అది కూడా మీరు అటాచ్ చేయొచ్చు. అండ్ డిక్లరేషన్ వచ్చేసి మీ పూర్తి పేరు అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ క్యాండిడేట్ సిగ్నేచర్, ఇక్కడ మీ సిగ్నేచర్ అనేది చేసేసేయండి. డేటు, ప్లేస్, నెక్స్ట్ వచ్చేసి మీ ఫుల్ నేమ్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి దోస్ హు ఆర్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్స్ ఎవరైతే నేను చెప్పాను కదా ఎన్ఓసి ఉండాలని, ఇది మాత్రం ఆఫీస్ వాళ్ళే ఫిల్ చేస్తారు. ఎవరైతే మీరు ఎక్కడైతే ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నారో అది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వాళ్ళ స్టాంప్ కూడా ఇక్కడ ఉండాలి కంపల్సరీగా. ఓకేనా. ఎన్ఓసి సర్టిఫికేట్ ఇది మాట. ఓకేనా. ఇదేనండి నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇదే. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.